సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి నుంచి చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. మైనార్టీ సమాజం తీవ్రంగా దెబ్బతింది. పేద మైనార్టీ సమస్యల్లో మహబూబ్నగర్ జిల్లా మైనార్టీ సంక్షేమాధికారితో సమస్యల పరిష్కారం గురించి మాట్లాడడానికి గత 4 రోజుల నుంచి సిటీ ఇండియా న్యూస్ ప్రయత్నించింది. కానీ అధికారి మాత్రం మీడియాతోనే తప్పించుకోవడానికి ప్రయత్నించారు. ఇలాంటి అధికారి సామాన్య ప్రజలకు ఎలా సేవలు అందిస్తారని ప్రజల్లో అనేక ప్రశ్నలకు దారితీస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మైనార్టీ యువతను ఉపాధితో అనుసంధానించడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఉపాధి కోసం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చిన రుణ పథకం కూడా నిలిచిపోయింది. 2016 సంవత్సరం నుండి మైనార్టీ ఆర్థిక శాఖ ప్రణాళికలు నిలిచిపోయి మైనార్టీ కార్పొరేషన్ విభాగం నుండి కార్లు యజమాని డ్రైవర్ స్కీమ్ కింద కార్లు ఇవ్వబడ్డాయి. ఈ పథకం కూడా నిలిచిపోయాయి. బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ వంటి ఇతర వెనుకబడిన తరగతులతో పోలిస్తే మైనార్టీ కార్పొరేషన్లు అన్ని పథకాలు అమలు చేయబడుతున్నాయి. మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పథకాలలో మైనార్టీ నివాస పాఠశాలలకు పథకాలు తప్ప వేరే పథకాలన్నీ ఆగిపోయాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలకు ఎన్నో పథకాలు ప్రకటిస్తున్నట్లు ప్రకటనలు తప్ప అమలు చేయట్లేదని పేద ప్రజలు ఆరోపిస్తున్నారు. మైనార్టీల సంక్షేమ విషయంలో ఇది చాలా గంభీరంగా ఉందంటూ 2020-21 సంవత్సరానికి బడ్జెట్ 1100 కోట్ల పైగా కేటాయించినందుకు వార్షిక బడ్జెట్లో కూడా భారీ మొత్తాన్ని ప్రకటించినట్లు పదే పదే చెబుతున్నప్పటికీ దురదృష్టవశాత్తు అది 500 కోట్ల రూపాయలు మాత్రమే ఉంది. వారు లేనప్పటికీ మైనార్టీ సంక్షేమ శాఖ మరియు ఇతర ఉపవిభాగాల అధికారుల జీతాలలో ఎక్కువ భాగం ఖర్చు చేయబడింది. మరియు మైనార్టీ సంక్షేమానికి సంబంధించి పథకాలు నిలిచిపోవడానికి కారణం ఏంటి? మేము జిల్లా అధికారిని సంప్రదించడానికి ప్రయత్నించాం. విధి విధానాలు అమలు చేసే ప్రణాళికలో ప్రభుత్వం విఫలమైందో లేదో తెలుసుకోవడానికి మహబూబ్నగర్లోని మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిని సంప్రదించడానికి సిటీ ఇండియా న్యూస్ ప్రయత్నించింది. కాను అతను తప్పించుకొని తిరుగుతున్నట్లు కనిపించింది. అధికారుల ముందుకు వచ్చి మైనార్టీలకు లభించే సంక్షేమ పథకాలు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రజాప్రతినిధులు, మైనార్టీ నాయకులు, ఉన్నత స్థాయి అధికారులు స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ఏది ఏమైనప్పటికీ దీనికి సంబంధిత అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలకు కానీ అన్ని వర్గాలకు ఎన్నో పథకాలు రూపొందించి వాళ్ళకు అందుబాటులో ఉంచి వాళ్ళకు అభివృద్ధి కొరకు ఎన్నో బడ్జెట్ కేటాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారితో మనం 4 రోజుల నుంచి సంప్రదించడానికి ప్రయత్నించగా మీడియాతో తప్పించుకొని ఎలాంటి సమాచారం కూడా ఇవ్వని స్థితిలో అధికారులు ఉన్నారు. అదేవిధంగా మైనార్టీలకు డ్రైవర్ కమ్ ఓనర్ స్కీమ్, వాళ్ళకు కావాల్సిన స్కీమ్స్ను ఏ విధంగా రూపొందించారో, వాళ్ళకు ఏ విధంగా అందుబాటులో ఉంచారో అనే సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చిన అధికారులు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడే స్థితిలో లేరు. అదేవిధంగా స్థానిక మహబూబ్నగర్ జిల్లా నుంచి, పల్లెటూరు నుంచి చాలామంది ముస్లిం మైనార్టీలు కరోనా నుంచి వాళ్ళ బిజినెస్ కానీ వాళ్ళ ఉద్యోగాలు కోల్పోయి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఆ సమస్యలను మనము పరిష్కరించడానికి మహబూబ్నగర్ జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారితో సంప్రదించడానికి ఇచ్చిన అప్పటికి కూడా ముందుకు వచ్చి మాట్లాడే స్థితులు లేరు. మళ్ళా ఇలాంటి సమస్యలు ఎవరిని అడగాలనేటట్లు అయోమయంలో పడ్డారు. అదేవిధంగా అధికారులు మీడియాకే మాట్లాడడానికి రెడీ లేనప్పుడు మళ్ళా ప్రజలకు ఏ విధంగా స్పందిస్తున్నారు అనేది ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా నుంచి మైనార్టీ సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఉన్నత స్థాయి అధికారులు స్పందించి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. కెమెరామెన్ అష్వాఖ్తో మొహమ్మద్ ఇలియాస్, సిటీ ఇండియా న్యూస్ బ్యూరో, మహబూబ్నగర్ జిల్లాలో 2016 సంవత్సరంలో లోన్ల కొరకు కొన్ని దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. అది కూడా బ్యాంక్ లింక్డ్ లోన్స్. అలాంటి లోన్స్ కూడాను దరఖాస్తులు తీసుకోవడం వరకు మాత్రమే పరిమితమైంది. ఆ తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు మళ్ళీ హడావుడి చేసి ఆ దరఖాస్తులను పక్కన పెట్టి ఈ 2 రోజుల్లో మీరు దరఖాస్తు చేసుకోండి, మీకు మళ్ళీ లోన్లు ఇస్తామని చెప్పడం జరిగింది. మళ్ళీ కొంతమంది ఆశావాహులు, మైనార్టీలు ఏదో మాకు లోన్ వస్తుంది కదా అనేటటువంటి ఆశతో మళ్ళీ దరఖాస్తు చేసుకోవడం జరిగింది. కానీ పాత దరఖాస్తులు అదేవిధంగా పెండింగ్ ఉన్నాయి.
కొత్త దరఖాస్తులు అదేవిధంగా పెండింగ్ ఉన్నాయి. ఇంతవరకు ఒక్క లోన్ ఇచ్చినటువంటి పాపాన కూడా ఈ ప్రభుత్వం పోలేదంటే మైనారిటీల పట్ల ఎంత వివక్ష చూపుతుందో మీకు ఈ సందర్భంగా అర్థమవుతా ఉంది. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆర్భాటంగా ప్రకటించినటువంటి స్కీమ్స్, డ్రైవర్ కమ్ ఓనర్ స్కీమ్, అది కూడా నిలిపేయడం జరిగింది. మౌలానా ఆజాద్ నేషనల్ స్కాలర్షిప్స్ అది కూడా ఇవ్వడం లేదు. దాంతోపాటు 2020-21 సంవత్సరానికి సంబంధించినటువంటి స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ ఇంతవరకు మైనార్టీ డిపార్ట్మెంట్ విడుదల కాలేదు. ఎస్సీ డిపార్ట్మెంట్ విడుదలైతే, ఎస్టీ డిపార్ట్మెంట్ విడుదలైతే బీసీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి స్కాలర్షిప్స్ వస్తాయి. మైనార్టీ డిపార్ట్మెంట్ స్కాలర్షిప్స్ ఎందుకు రావు అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే కాకుండా అసలు వాస్తవాన్ని మనం ఒకసారి గమనిస్తే 2020-21 సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ 1151.46 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రభుత్వం ప్రపోజ్ చేసింది. అయితే ఆ బడ్జెట్లో ఎంత ఘోరం అని చెప్పేసి అంటే 43.3% మాత్రమే ఆ బడ్జెట్ను ఖర్చు పెట్టినరు. దాంట్లో కూడా ఇంకో పెద్ద విచిత్రం ఏంటంటే 33% ఉద్యోగుల జీతాలకు మాత్రమే వెళ్ళినాయి. అంటే 43%లో 33% ఉద్యోగుల జీతాలకు వెళ్తే ప్రపోజ్ చేసిన 100%లో 10% మాత్రమే మైనార్టీల కొరకు ఖర్చు చేయడం అనేటటువంటిది జరిగింది. అంటే ప్రపోజ్ చేయడము 1156 కోట్లు ప్రపోజ్ చేస్తారు. అసలు వాస్తవానికి వస్తే 11 కోట్లు మాత్రమే ఖర్చు పెడతారు. ఎంత అన్యాయం! అసెంబ్లీలో చూస్తే, సమావేశాలు చూస్తే మైనార్టీలకు బడ్జెట్ పెంచినామని చెప్పేసాడు. వాస్తవంగా బడ్జెట్ ఖర్చు అనేటటువంటిది చాలా తక్కువగా చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మేమున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ బంగారు తల్లి స్కీమ్ తీసుకొచ్చినాం. ఆ బంగారు తల్లి స్కీమ్లో పిల్లల చదువుతో పాటు వారి పెళ్ళికి 20 లక్షల రూపాయలు వచ్చే విధంగా ఆ స్కీమ్ని ఏర్పాటు చేసినాం. ఈరోజు ఆ బంగారు తల్లి స్కీమ్ తీసేసి షాదీ ముబారక్ స్కీమ్ పెట్టినారు. కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి డబ్బులు రిలీజ్ అవుతాయి. కళ్యాణ లక్ష్మికి సంబంధించిన డబ్బులు రెగ్యులర్గా ఇస్తారు. ఎందుకు షాదీ ముబారక్కి సంబంధించిన డబ్బులు ఇవ్వటం లేదు? 2020-21 సంవత్సరానికి 300 కోట్ల రూపాయలు షాదీ ముబారక్ ప్రపోజ్ చేస్తే 122 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. మిగిలిన డబ్బులు ఎందుకు ఖర్చు చేయడం లేదు? దరఖాస్తులు ప్రభుత్వము ఎందుకు పెండింగ్లో పెట్టుకుంటా ఉంది? అంటే మైనారిటీల పైన శ్రద్ధ లేకపోవడం వల్ల, మైనారిటీలను ఓటు బ్యాంక్ రాజకీయాలకు టీఆర్ఎస్ వాడుకోవడం వల్లనే ఈరోజు మైనారిటీల యొక్క బడ్జెట్ను ఇవ్వడం లేదు. అదేవిధంగా చాలా అంశాలు ఉన్నాయి. ఈరోజు రియంబర్స్మెంట్ లేకపోవడం వల్ల ఎన్నో కాలేజీలు మూతపడుతున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 30 ఇంజనీరింగ్ కాలేజీలు మైనార్టీలకు సంబంధించినవి, 13 ఫార్మసీ కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల మూతపడడం జరిగింది. దానివల్ల మైనార్టీలు చాలా నష్టపోతూ ఉన్నారు. ఈరోజు ఎంతో కొంత మైనార్టీలు అభివృద్ధి చెందిందంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లనే జరిగినారు. 4% రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మా నాయకుడు షబ్బీర్ అలీ గారు ఎంట ఉండి ఆ రోజు 4% రిజర్వేషన్ ఇప్పించడం వల్ల ఎంతో లాభం జరిగింది. ఈరోజు ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. లోన్ల కొరకు 2020-21 సంవత్సరంలో 28 కోట్లు ప్రపోజ్ చేస్తే 8 కోట్లు కూడా ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అని చెప్పేసి అంటే కావాలనే మైనారిటీలను వెనక వేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ముస్లిం మైనారిటీలు, అదేవిధంగా అధికార పార్టీలో ఉండేటటువంటి ముస్లిం మైనారిటీలు వాళ్ళు ముఖ్యంగా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. వారు ప్రభుత్వంతో దమ్ముంటే పోరాడి మైనార్టీలకు న్యాయం చేయాలి. ఒకవేళ ప్రభుత్వము మీకు విననటువంటి పరిస్థితుల్లో, మీకు వినదనుకుంటే మా వల్ల ఈ ప్రభుత్వం వింటలేదు, మా పార్టీ ప్రభుత్వం అయినా మాకు వింటలేదు అనే పరిస్థితి ఉంటే తక్షణమే మీరు బయటికి వచ్చేసి
మీరు కాంగ్రెస్ పార్టీతో కలిసి టీఆర్ఎస్ ప్రభుత్వం పైన పోరాటం చేయాలి, మైనార్టీలకు న్యాయం చేసేటటువంటి ప్రయత్నం మీరు చేయాలి. మేమందరం కూడా కలిసి మైనార్టీలకు న్యాయం అయ్యేటటువంటి ప్రయత్నం చేస్తాం. నా పేరు మొహమ్మద్ గులాం గౌస్. నేను ఒక రిటైర్డ్ జూనియర్ లెక్చరర్ను. పూర్వము నేను స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా కూడా పనిచేశాను. నేను కొన్ని స్వచ్ఛంద సంస్థలకు పనిచేస్తున్నాను. ప్రస్తుతం తెలంగాణ ముస్లిం ఇంటెలెక్చువల్ ఫోరం యొక్క అధ్యక్షునిగా కూడా పనిచేస్తున్నాను. అనేక సంక్షేమ అంటే ప్రజల యొక్క సంక్షేమం కొరకు పాటుపడే ప్రయత్నాలు చేస్తున్నాను. ఇందులో నాకు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్తో కొంత సంబంధం ఉంది కనుక దీని గురించి చెప్పవలసిందేమంటే, ఈ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ముఖ్యంగా మైనారిటీలకు, ముస్లింలకు, తర్వాత ముస్లింలకి మాత్రమే ఉంది ఇది. తర్వాత క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ వేరే ఉంది, ఎస్సీ మైనారిటీ కార్పొరేషన్ ఉంది, బీసీ మైనారిటీ కార్పొరేషన్ ఉన్నాయి. ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఎస్సీ మైనారిటీ, బీసీ మైనారిటీ ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్న మైనారిటీ కార్పొరేషన్లు ఉన్నాయో వాటికి కేటాయించిన బడ్జెట్ పూర్తిగా యూటిలైజేషన్ అవుతుంది. వాళ్ళ సంక్షేమ పథకాలు పూర్తిగా అందుతున్నాయి. వస్తే ఇక మైనారిటీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏదైతే ఉందో, ముస్లింల కొరకు స్థాపించబడిన ఈ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇది మాత్రం సరిగా పనిచేయడం లేదు. దీనిలో ఎటువంటి సందేహం లేదు చెప్పడానికి. ఎందుకంటే గత సంవత్సరం చూసుకుంటే దీనిలో బడ్జెట్ 1100 కోట్ల బడ్జెట్ శాంక్షన్ చేశారు, కానీ 500 కోట్లు మాత్రమే దీనికి ఉపయోగించుకున్నారు. ఇక పూర్వానికి కొంచెం ముందుకు వస్తే 16-17 నుండి అంటే 2016-17లో ఒక డ్రైవర్ యజమాని అనే పథకము, అంతకంటే ముందు చిన్న కారు బిజినెస్ వాళ్ళకు అంటే వాళ్ళు వ్యాపారస్తులకు సబ్సిడీ లోన్స్ ఇలాంటివి ఉన్నాయి. కానీ అవి ఎక్కడ పోతున్నాయి, ఎట్లా వస్తున్నాయంటే ఉన్న వాళ్ళకే, అంటే ఎవరివైతే పైరవీకారులు ఉన్నారో వాళ్లకు, ఎవరైతే వాళ్ళ యొక్క ఫోర్స్ ఉంటుందో అలాంటి వాళ్ళకు మాత్రమే ఇవి వినియోగానికి వస్తున్నాయి. అసలు ఎవరైతే దీనికి అర్హులైన బీద ప్రజలకు ఎలాంటి సంక్షేమం అందడం లేదు. కానీ దీని గురించి నేను మైనారిటీ ఫైనాన్స్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఒక కౌన్సిలింగ్ మెథడ్ కూడా సూచించాను. దాన్ని వాళ్ళు పాటించలేదు. దాని గురించి ఒక 2 సంవత్సరాలు దాదాపు నేను ఆర్టీఐ ద్వారా సీఎం వరకు, అంటే సెక్రటరీ నుండి సీఎం వరకు నేను దీన్ని రిప్రజెంటేషన్ చేశాను. అయినా అది లాభం లేకపోయింది. ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వాడుకుంటున్నారు. ఈ వాడడంలో కూడా సరిగ్గా మొత్తం యూటిలైజేషన్ కావడం లేదు. దీనికి బాధ్యులు ఎవరు అనేది అర్థం కావడం లేదు. దీని గురించి మాకు పేపర్లలో అంటే వార్తలలో మాత్రం వస్తుంది ఏమిటి అంటే, ప్రజల కొరకు మేము మైనారిటీ ప్రజల కొరకు ఇన్ని కోట్లు శాంక్షన్ చేశాము, కానీ యూటిలైజేషన్ అనేది లేదు. దీనికి బాధ్యులు ఎవరు? అధికారులా, లేక అధికారులే బాధ్యులు? సంక్షేమం పాటించే వాళ్ళు అధికారులే బాధ్యులు. అయినా వాళ్ళ మీద అజమాయిషి ఎందుకు లేదు? మంత్రి గారు, సంబంధిత శాఖ మంత్రి గారు దీనికి గురించి పట్టించుకోకూడదా? తర్వాత సీఎం గారికి కూడా దీని గురించి పట్టించుకోకూడదా? సీఎం గారు కూడా ఒకప్పుడు ఈ శాఖకు అమాత్యులే, ఈ శాఖ వాళ్ళ ఆధ్వర్యంలోనే పనిచేసింది. అయినా అలాంటప్పుడు ఈ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎందుకు ఈ విధంగా పనికి రాకుండా పోతుంది మనకు అర్థం కావడం లేదు. కనుక మా యొక్క రిక్వెస్ట్ ఏమిటంటే, ఈ అధికారులు, సీఎం సంబంధిత శాఖ మంత్రి గారు ఈ అధికారులను పట్టించి అడగాలి, ఎందుకు కావడం లేదు, మొత్తం యూటిలైజేషన్ ఎందుకు కావడం లేదు. ఈ సంక్షేమ పథకాలు ప్రజల వరకు, ఎవరి అర్హులైన బీదల వరకు ఇవి అందాలి. అప్పుడే ఏదైతే మీరు సూచించారో అది సరిపోతుంది. కనుక మా యొక్క రిక్వెస్ట్ ఏమంటే, దీని గురించి ఒక వైట్ పేపర్ ప్రకటించండి. ఎందుకు ఈ విధంగా ఇవి యూటిలైజేషన్ కావడం లేదు అనేది ఈ సంబంధిత మంత్రి గారు అధికారులతో కూర్చొని దీని మీద వైట్ పేపర్, ఎవరు దీనికి బాధ్యులని వచ్చేస్తే ప్రజలు వాళ్ళకు అడగడానికి మాకు హక్కు ఉంటుంది. ఈ హక్కును మాకు ఇవ్వండి అని మేము ప్రార్థిస్తున్నాము. ఇంకేమైనా? अस्सलामु अलैकुम। मैं शेख शुजात अली, अमीर मुकामी जमात इस्लामी शहर महबूब नगर, आज सिटी इंडिया न्यूज़ के प्लेटफॉर्म से, न्यूज़ चैनल न्यूज़ ब्यूरो की जानिब से प्लेटफॉर्म से ये बात कहना चाह रहा हूँ कि हुकूमत तेलंगाना ने जो भी रिफाही खिदमात मुख्तलिफ़ ज़ावियों से और मुख्तलिफ़ सेक्ट्स के लोगों तक पहुँचाई है, बड़े काबिल तारीफ़ है। लेकिन मैं ये कहना चाहूँगा कि जहाँ तक माइनॉरिटी का मामला है, माइनॉरिटीज़ फ़ंड बहुत ही अच्छे अंदाज से डिज़ाइन होते हैं, मंजूर होते हैं काबीना में भी। लेकिन अफसोस का ये मामला है कि गुज़िश्ता जो 2020 और 21 की जो माइनॉरिटी फ़ंडिंग थी,
اس میں جو ہے صرف 43.5% ہی کا جو ہے یوٹیلائزیشن ہوا ہے. 43.5% یعنی آدھے سے بھی بہت کم جو ہے پرسنٹیج آف فنڈ کا یوٹیلائزیشن. یہ جو ہے کافی جو ہے اہم بات ہے جو حکومت تلنگانہ کے ایڈمنسٹریشن اور سیاسی رہنماؤں کو بہت زیادہ یہاں پر سوچنا چاہیے کہ جو اسکیمز متعارف کیے جا رہے ہیں اور نہ صرف شہری سطح پہ رورل لیول تک جو ہے پہنچائے جانے کا ہم دمخم بھر رہے ہیں, تو کیا یہ جو ہے 50% بھی ہم جو ہے انہیں فائدہ نہیں پہنچا سک رہے ہیں. تو یہ بڑی شدید سوچنے کا عمل ہے اور بڑی تکلیف دہ عنصر بھی ہے, نہ صرف عوام کے لیے بلکہ حکومتی نقطہ نظر سے ہی اگر آپ مورلی ایتھیکلی سوچیں تو یہ ان کے لیے بھی پولیٹیکلی بھی جو ہے بڑا ڈس ایڈوانٹیج ہے, انہیں سوچنے کی ضرورت ہے. حالیہ طور پہ 1603 کروڑ روپے کا بجٹ بھی جو ہے منظور ہوا, ہم اسے ویلکم کرتے ہیں, لیکن صرف یہ اعلانات تک ہی نہ رہیں. ہم حکومتی انتظامیہ سے ایڈمنسٹریشن سے پرخلوص گزارش کرتے ہیں کہ وہ جو ہے گراؤنڈ لیول تک ان اسکیمات کو لے جا کر جو ہے سب لوگوں کو استفادہ. کئی کمپیوٹر سینٹرز جو ہے اوپن ہو رہے ہیں, ڈرائیورز کے لیے کاروں کے جو ہے اسکیم ہے, بہت اچھی اسکیم ہے, لیکن گراؤنڈ لیول تک رسائی جو ہے حاصل نہیں ہو رہی ہے. اور اسی طرح ایجوکیشن فنڈ کے تعلق سے بھی کہا جا رہا ہے کہ بہت زیادہ ایجوکیشن فنڈ بھی ریلیز ہو رہے ہیں, لیکن ریمبرسمنٹ کے نام پہ جو ہے 206 جو ہے کروڑ روپے جو ہے ریلیز کیے گئے, لیکن جو عام طور پہ جو اردو میڈیم جو تعلق رکھتا ہے مائنارٹی طبقے سے, اس کی اسکولس اور ان کے کالجز کے اندر فنڈنگ اگر پہنچائی جائے, اس کو مائنارٹی فنڈ کو بہتر اگر یوٹیلائزیشن کیا جائے تو جو ہے بہت مفید ہوگا, فائدہ مند ہوگا تمام کمیونٹیز کے لیے. اور ساتھ ہی ساتھ جو ہے کئی اعلانات ہوتے ہیں جس میں جو ہے 10 ایکڑ جو ہے زمین جو ہے اسلامک کلچرل کنونشن کے لیے, کنونشنل سینٹر کے لیے اعلان کیا گیا, لیکن آپ دیکھیں گے کہ اس کے فنڈنگ جو ہے کچھ بھی جو ہے ابھی نہیں ہوئی ہے. صرف زمین الاٹمنٹ ہوا ہے, لیکن اس کی تعمیر اور اس کی مختلف جو دیگر اخراجات ہیں اس کے لیے کوئی بات آج تک جو ہے کہی نہیں گئی. اسی انداز میں ہم دیکھیں گے کہ امام و مؤذن کا معاملہ ہے, اس کا بھی جو ہے فنڈنگ بڑھا دیا گیا, لیکن آج بھی ہم دیکھتے ہیں کہ کئی مساجد میں مؤذن اور امام جو ہے اس سہولت سے یا اس اسکیم سے استفادہ نہیں اٹھا رہے ہیں. اور بھی کئی اسکالرشپ اسکیمز ہیں اور دیگر ضرورتیں ہیں جو کافی اہم ہے ایجوکیشن, ہیلتھ میں, اور خصوصاً نچلے لیول یعنی دیہاتوں تک اس کی رسائی ضروری ہے. ہم حکومت تلنگانہ سے اور ایڈمنسٹریشن سے پرخلوص گزارش کرتے ہیں کہ اس بہت زیادہ اہم موضوع ہے, اس پر کافی توجہ دینے کی ضرورت ہے. اس کام کے مانیٹرنگ میں آپ جو ہے عوام کا بھی ساتھ لیں, ہم بھی آپ کے ساتھ رہیں گے. اگر آپ یہ اسکیمز کو گراؤنڈ لیول تک پہنچانا چاہتے ہیں تو ضرور پہنچائیے. ہمارے پلیٹ فارم سے بھی جماعت اسلامی ہند محبوب نگر کی جانب سے بھی پورا تعاون کیا جائے گا, اور غریبوں کا ان کا حق پہنچانے میں ہم بھی معاون رہیں گے. اور یہاں پر جو بات ہمیں پیش کرنے کا موقع دیا گیا ہے, ہم اس سٹی انڈیا న్యూస్ బ్యూరో का भी शुक्रिया अदा करते हैं. సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు.